నువ్వు ఇన్ని రోజు వెయిట్ చేసావు కదా, దేవునికి ఏం చేస్తావు తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, ఈ అంశం నువ్వు అడిగావు, ఇన్ని రోజు నా కోసం నువ్వు వదిలి చూసావు, అయితే నువ్వు అడిగింది నేను ఇవ్వట్లేదు. నువ్వు 10 రూపాయలు అడిగి ఉండొచ్చు, కానీ నా దేవుడు నీకు 10 రూపాయలు ఎవరు 90 రూపాయలు ఇస్తా, గుర్తుపెట్టుకోవాలి. ఆయన కలిపిచ్చే దేవుడు, కలుపులు ఇచ్చే దేవుడు మన దేవుడు. నువ్వు ఎదురు చూసినందుకు నువ్వు అడిగింది ఇస్తారనుకో, నువ్వు అడిగిన దానికన్నా అధికంగా పొందుకుంటావు. దానికి రుజువు ఏంటి? బైబిల్ గ్రంథంలో రుజువులు ఉన్నాయి, దానికి రుజువులు ఉన్నాయి. సొలొమోను అనే వ్యక్తి జ్ఞాని కాదు పుట్టినప్పుడు. ఆయన పుట్టినప్పుడు జ్ఞాని కాదు. ఆయన జ్ఞాని అయి ఉంటే ప్రార్థన చేసి ఉండేవారు కాదు. నిజంగా ఆయన జ్ఞాని అయి ఉంటే ఏం చేసి ఉండేవారు కాదు, ఆయన ప్రార్థన చేయకపోను. కానీ అతను ఎందుకు ప్రార్థన చేస్తారో తెలుసా? ఆయన జ్ఞానం లేదు కాబట్టి చేస్తారు. ప్రభా, సింహాసనం వచ్చింది కానీ జ్ఞానం లేదు. సింహాసనం ఉంది, కూర్చోడానికి సీట్ ఉంది, కానీ జ్ఞానం లేకపోతే నేను ఈ రాజ్యాన్ని పరిపాలించలేనయ్యా అని ప్రార్థిస్తాడు. సొలొమోను మనలాంటి వ్యక్తే కదా, ప్రార్థించిన దేవుడు ఇవ్వలేదా?